అనాథలైన ఆకలితో అలమటిస్తున్న ఒక సాలీడు తేనెటీగను ఒక మిడత చూసింది. వాటికి ఆహారం అందించసాగింది. వాటిని తన వీపుపై ఎక్కించుకొని తన గూడుకు తీసుకెళ్ళింది. వాటిని పెద్దయ్యే వరకు తల్లివలె పెంచింది. వయసొచ్చాక సాలీడు, తేనెటీగ ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. ఒకరోజు సాలీడు గూడు అల్లుతుంది. అదే సమయంలో ఒక ఈగ అక్కడికి వచ్చి, మీ అమ్మ మిడత అనారోగ్యంగా ఉంది. నిన్ను తేనెటీగను చూడాలనుకుంటుంది. త్వరగా రా, వెళ్దాం అంది. ఆమె ముసల్దైపోయింది. గతంలో పలుమార్లు అనారోగ్యంతో ఉండి తేరుకుంది. ఇప్పుడు తేరుకుంటుందిలే అంది సాలీడు. అయితే ఇప్పుడు నువ్వు వస్తావా రావా చెప్పమంది ఈగ. నేను పెద్ద పనిమీద ఉన్నాను. ఈ గూడు సగమే కట్టాను. ఇంకా సగం కట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడే వదిలేస్తే ఆ పని ఆగిపోతుంది. నేను వచ్చిన ప్రయోజనం లేదు. నేను వచ్చి ఆవిడను బతికించలేను. అందువల్ల నువ్వే వెళ్ళు అంటూ గూడు అల్లుకొనసాగింది. ఈగ ఈగ చేసేది లేక తేనెటీగ దగ్గరికి వెళ్ళింది. మిడత అనారోగ్యం గురించి చెప్పింది. తేనెటీగ చాలా బాధపడింది. వెంటనే ఈగతో కలిసి మిడత దగ్గరికి వెళ్ళింది. తల్లికి సపర్యలు చేసింది. తేనెటీగను చూడగానే మిడత సంతోషించి ఆనంద బాష్పాలు రాచింది. నన్ను నువ్వు చూసినట్టు నీ పిల్లలు చూస్తారు. నీ కుటుంబం బాగా వృద్ధి చెందుతుంది. తోటల్లో పువ్వులు నీకు ఆతిథ్యమిస్తాయి. పువ్వుల పుప్పొడులకు మకరందం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు మీరిచ్చే తేనెను తీసుకొని ఎంతో మెచ్చుకుంటారు అంటూ తేనెటీగను దీవించింది. సాలీడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సాలీడు ఎప్పుడూ ఒంటరిగానే జీవిస్తుంది. గూడు కట్టుకున్నా అది చెల్లాచెదురైపోతుంది. జీవితాంతం గూడు కట్టుకునడానికే దానికి కాలం గడపవలసి వస్తుంది. సుఖం అనేదే దానికి లభించదు. నా మాటలు నిజం కావాలంటూ శపించింది. ఆనాటి నుంచి తేనెటీగలంతా ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉన్నాయి. అవి సేకరించిన తేనె జనం ఆస్వాదిస్తూ మెచ్చుకునసాగారు. సాలీడుకు తల్లి శాపం తగిలింది. చీకటిలో గూడు అల్లుకుంటూ కూర్చుంది. జనం ఎప్పటికప్పుడు దాన్ని తీసివేస్తూ తరిమేస్తూ ఉన్నారు. తల్లి మాటలు అలా నిజమయ్యాయి. నీతి: తల్లిదండ్రులను ఆదరించకుంటే దుఃఖాల పాలు కాక తప్పదు.